రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుండి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాసమూర్తి అన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుంది అన్నారు. రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉందని తెలిపారు. గాంధీ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందని అన్నారు. అధికార పార్టీ కొత్త చట్టాలను తెస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టులో అనూహ్య మార్పులు సంభవిస్తాయని అన్నారు. కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరం అవుతారని అన్నారు. ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయని తెలిపారు. రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అవుతారని చిలుకూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ప్రజల కోరిక మేరకు అది చేశాం ఇది చేశాం గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించి మనని గద్దెనెక్కించినాం. ఏ మార్పు జరిగినా ఇది ప్రజల కోసం జరిగిన మార్పు. ఇవాళ 4 మాసాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, వారి మంత్రులుగా సహచరులు, అదేవిధంగా పీసీసీ ఆరోగ్యం అంతా కూడా ప్రజలు ఆశించిన మేరకు పాలన జరుగుతూ ఉంది. 9.5 ఏళ్లలో ప్రజలు ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోరుతున్నారో, తెలంగాణ నిర్మాణం అవుతుందని ఆశించినారో, ఆశలకు బంధం కలిగి ఆశించిన మేరకు పాలన జరగకపోవడం వల్లనే గతంలో ప్రభుత్వాన్ని మార్పిడి కోరుకున్నారు, ప్రజలు మార్పిడి చేసినారు. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కానీ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు, ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం నడపాలని దృష్టిని వచ్చిన 100 రోజుల్లోపే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కదా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. 10 లక్షలకి వరకు మనం ఆరోగ్య బీమా ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా మనం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చామో దాంట్లో ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఆ ప్రతి అంశం ప్రజలకు చేరాలని, అదే దశగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నారు. ఉగాది రోజు శ్రీనివాసమూర్తి గారు చాలా సూచనలు చేశారు. ఆటంకాల గురించి చెప్పినారు, జరగబోయే విద్యుత్ గురించి చెప్పినారు, జరగబోయే రాజకీయ మార్పుల గురించి చెప్పినారు. ఏది చెప్పినా ఒక మాట చెప్పినది సూచన మాత్రమే. మనం కృషి ఉంటే, మనం కష్టపడితే ఈ సూచనకు కూడా కొంత మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చే రోజుల్లో కష్టపడాలి, ప్రజలకు చేరువవ్వాలి. ఇలా ప్రతిపక్షాలంతా కూడా లేనిపోని అపోహలేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అయినప్పటికీ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నట్టు మాట ప్రజలు విశ్వసిస్తున్న ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ దశగా కింద సూచనలు కనబడతా ఉన్నాయి మనకి.